అందరూ చప్పట్లు కొడుతూ నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పాడదాం అందరూ. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పాడదాం. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. కలిసి పాడదాం. నన్ను బిగ్గరగా నిత్యం కాచువాడా. అందులో చప్పట్లు కూడా తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీవే ఎరిగి ఉన్నావు. స్వరమిప్పి. నడచినను పడుకున్నను అయ్యా నీవే. ధన్యవాదం యేసు రాజా. పాడదాం. ధన్యవాదం యేసు రాజా. కలిసి. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. అందరూ కలిసి. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. అందరూ రెండు చేతులు జోడించి చప్పట్లు కొడతారు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడుపుచున్నావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడుపుచున్నావు. ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా. ధన్యవాదం
నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అందరూ కలిసి నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునై ఉండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. స్వరమిప్పి బిగ్గరగా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. మరొకసారి నన్ను చూచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. స్మరణింప పాడుదాం అందరూ. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి పరిశోధించి తెలుసుకున్నాము, చుట్టూ నన్ను ఆవరించాము. పరిశోధించి తెలుసుకున్నాము, చుట్టూ నన్ను ఆవరించాము. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నాము. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నాము. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అందరూ స్వరమిప్పి నన్ను ఆమె నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా, నన్ను చూచువాడా. గ్లోరీ నన్ను చూచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి పరిశోధించి తెలుసుకున్నాము, అమ్మే పరిశోధించి తెలుసుకున్నాము. చుట్టూ నన్ను ఆవరించాము. కూర్చుండుట కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నాము. అమ్మే కూర్చుండు యేసయ్యా. అందరూ ఇదే మాట స్వరమిప్పి కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నాము. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నాము. మరొకసారి కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నాము. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అవును కదండి, మనము కూర్చుండుట
లేచి ఉండుట, పండుకొని ఉండుట, నడుచుట బాగుగా ఆయన చూచుచున్నాడు. నమ్మిన వారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. బాగుగా ఆయన చూచుచున్నాడు. ఎందుకంటే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, మీరు నమ్మండి నమ్మకపోండి, ద ఫ్యాక్ట్ నేను మాట్లాడుతున్నాను అనమాట. కొన్నిసార్లు నేను ఒంటరిగా ఎప్పుడైనా ఉన్నప్పుడు, నేను పండుకొని ఉన్నప్పుడు, నేను మరలా తిరిగి లేస్తానో లేదో నాకు తెలీదు. కొన్నిసార్లు ఆ భయం ఉంటుంది, మానవులం కదా. చాలాసార్లు ఇందాక అందుకే నేను పాడుతూ ఉన్నప్పుడు కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను. మనకి తెలీదు తర్వాత మన ఫ్యూచర్ ఏంటి, నా కుటుంబం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తుంటాయి. కానీ మనమే మన జీవితం కోసం అంతా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన యేసయ్య మన కోసము ఇంకెంత ఆలోచించవచ్చు. సో ఈ పాట పాడుతూ ఉన్నప్పుడు దేవుని కృప నా పట్ల ఎంత అమితముగా ఉన్నది అనే దాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా కన్నీళ్ళని ఆపుకోలేకపోతున్నాను. ఇక్కడ ఉన్న మీ అందరితో చెప్తున్నాను, నిత్యము నిరంతరము ఆయన కృప మన చుట్టూరు ఉందంటే, మనం ప్రయాణించగలుగుతున్నామంటే, మనం ఈరోజు లేచి ఇక్కడికి రాగలిగామంటే ఇది కేవలము ఆయన కృపను బట్టి మాత్రమే. నమ్మిన వారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం.